ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. బంగారం ఇది లోహం మాత్రమే కాదు, మన భారతీయుల సెంటిమెంట్. ఆడబిడ్డ పెళ్లి చేయాలన్నా, భవిష్యత్తు కోసం దాచుకోవాలన్నా మన చూపు మొదట పడేది బంగారం మీదే. కానీ గత కొన్ని రోజులుగా గుండెలు ఆదిరిపోయేలా పెరిగిన రేట్లు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. షాపు వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి. అయితే ఈ రోజు బంగారం ప్రేమికులకు ఒక స్వీట్ న్యూస్. అవును, ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలకు కాస్త బ్రేక్ పడింది. బంగారం కొనాలనుకునే వారికి మరోసారి ఊరట తక్కింది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటేనే 1,30,000 రూపాయలకు పైగా పెట్టుకోవాల్సింది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. కానీ ఆగండి, ఇది నిజంగా ఊరటేనా లేక తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత? ఎందుకంటే మరో 48 గంటల్లో అమెరికా నుంచి ఒక సంచలన ప్రకటన రాబోతోంది. అది వస్తే బంగారం ధర మళ్ళీ బగ్గుమంటుందా? అసలు ఈ రోజు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రేట్లు ఎలా ఉన్నాయి? సిల్వర్ రేట్ ఎందుకు క్రాష్ అయింది? ఈ డీటెయిల్డ్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,140 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,19,290 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,140 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,19,290 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గోల్డ్ రేట్ కాస్త తగ్గితే వెండి మాత్రం భారీగా దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,95,900 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. సామాన్యుడికి వెండి కాస్త అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి. సరే, రేట్లు తెలిసాయి, కానీ అసలు ఎందుకు తగ్గాయి? మళ్ళీ ఎందుకు పెరిగే ఛాన్స్ ఉంది? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. గత కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం, ఆల్ టైమ్ హై రేంజ్ లో రేట్లు పెరిగాయి, తర్వాత ఒక్కసారిగా పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెరుగుతూ వస్తున్నాయి? దీనికి ప్రధాన కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్. సింపుల్ గా చెప్పాలంటే ఇది అమెరికా యొక్క రిజర్వ్ బ్యాంక్. వీళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వగానే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భయపడి బంగారాన్ని కొనేస్తున్నారు. ఎప్పుడైతే డాలర్ విలువ తగ్గుతుందో బంగారం విలువ పెరుగుతోంది. నిపుణులు ఏం చెప్తున్నారంటే మరో 2 రోజుల్లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై అధికారిక ప్రకటన చేయబోతోంది. ఒకవేళ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ వీక్ అవుతుంది. అప్పుడు బంగారం ధరలు రాకెట్ లాగా దూసుకెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న 1,30,150 రూపాయలు అనే ధర రేపు 1,40,000 రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదని మార్కెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. అసలు అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే మన హైదరాబాద్ లో బంగారం రేటు ఎందుకు పెరుగుతోంది? డాలర్ కి బంగారానికి ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్ ఏంటంటే, మన దేశంలో డబ్బును కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అలా ఉంటుంది. ప్రపంచంలో జరిగే ప్రతి వ్యాపారం డాలర్ల మీద నడుస్తుంది. కాబట్టి ఈ ఫెడ్ తీసుకునే నిర్ణయం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. గత 2 ఏళ్లుగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి, ధరలు అదుపులోకి వస్తున్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. మరి వడ్డీ రేట్లు తగ్గితే ఇన్వెస్టర్లకు నష్టమా, లాభమా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ కు వద్దాం. నిపుణులు ఎందుకు రాకెట్లా పెరుగుతుందని అంటున్నారు? దీనికి ప్రధానంగా 2 బలమైన కారణాలున్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. కారణం నెంబర్ 1, సీసా సిద్ధాంతం. బంగారం రేట్ అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్లను నిర్ణయిస్తారు. ఎప్పుడైతే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందో ఇన్వెస్టర్లకు డాలర్ మీద ఆసక్తి తగ్గుతుంది. దాంతో డాలర్ విలువ పడిపోతుంది. లాజిక్, డాలర్ విలువ తగ్గినప్పుడు అదే బంగారాన్ని కొనడానికి ఇతర దేశాల వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కరెన్సీ వీక్ అయినప్పుడు బంగారం స్ట్రాంగ్ అవుతుంది. ఇది చరిత్రలో ఎప్పుడూ జరిగేదే. డాలర్ డౌన్, గోల్డ్ అప్. ఇక రెండో కారణం, దీన్ని ఎకనామిక్స్ లో ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, మీరు అమెరికా గవర్నమెంట్ బాండ్లలో పెడితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు మంచి వడ్డీ వస్తుంది. అప్పుడు మీరు బంగారం జోలికి వెళ్లరు, ఎందుకంటే బంగారాన్ని లాకర్లో పెడితే అది మీకు నెలా వడ్డీ ఇవ్వదు కదా. కానీ ఇప్పుడు మేము వడ్డీ రేట్లు తగ్గిస్తున్నామని ఫెడ్ ప్రకటిస్తే బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అప్పుడు పెద్ద ఇన్వెస్టర్లు ఏమనుకుంటారంటే, ఎలాగో బాండ్లలో వడ్డీ పెద్దగా రావట్లేదు, దీనికన్నా సేఫ్ గా ఉండే బంగారంలో పెడతాం, కనీసం రేట్ అయినా పెరుగుతుంది కదా అని ఆలోచిస్తారు. అంటే బాండ్ల నుంచి లక్షల కోట్లు బయటకు వచ్చి బంగారం వైపు మల్లుతాయి. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ గా ధర రాకెట్ లాగా దూసుకెళ్తుంది. కేవలం మామూలు ఇన్వెస్టర్లే కాదు, పెద్ద దేశాలే ఇప్పుడు భయపడుతున్నాయి. చైనా, రష్యా, టర్కీ, పోలాండ్, చివరికి మన ఇండియా కూడా విపరీతంగా బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. ఎందుకంటే రేపు పొద్దున అమెరికా డాలర్ ఏమైపోతుందో
తెలియదు. యుద్ధాలు వస్తే కరెన్సీలు చెల్లవు, కానీ బంగారం ఎక్కడైనా చెల్లుతుంది. ఇప్పుడు అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ ఇంకా వీక్ అవుతుంది. కాబట్టి ఈ దేశాలు బంగారం కొనుగోళ్లను ఇంకా పెంచుతాయి. మార్కెట్లో సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఏమో పీక్స్ లో ఉంది. అందుకే రేట్లు పెరగడం ఖాయం అనిపిస్తోంది. సో పరిస్థితి ఇది. మరో 2 రోజుల్లో రాబోయే ఆ నిర్ణయం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ పడుతోంది, బంగారం పెరుగుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే బంగారం ధరలో పెద్ద మార్పు ఉండకపోవచ్చు, లేదా కొంచెం తగ్గవచ్చు. మీరు పెళ్లిళ్ల కోసం కొనాలంటే రేట్లు తగ్గుతాయని మరీ ఎక్కువ రోజులు వెయిట్ చేయకండి. ఈ 2 రోజుల్లో వచ్చే చిన్న చిన్న తగ్గుదలను వినియోగించుకోండి. ఎందుకంటే ఒక్కసారి ట్రెండ్ మారితే మళ్ళీ పాత రేట్లు చూడడం కష్టం అవ్వచ్చు. సో అదండి సంగతి. బంగారం కొనే వారికి ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. తుఫాన్ ముందు ప్రశాంతతలా ఫెడ్ మీటింగ్ తర్వాత మార్కెట్ ఎలా మారుతుందో మనం చూడాలి. రేపటి మార్కెట్ అప్డేట్స్ కోసం యుఎస్ ఫెడ్ నిర్ణయం తర్వాత బంగారం ధరలు ఎంత పెరిగాయో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ప్రియులకు అదిరే శుభవార్త. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి వెనక్కి మళ్లాయి. క్రితం రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఈ రోజు అంతకుమించి దిగొచ్చాయి. అయితే ఈ 2025లో బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా భారీగా పెరుగుతున్నాయి. గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో పాటు డాలర్ కి గిరాకీ పెరగడంతో బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చాయి. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర 10 గ్రాములపై ₹920 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాములకు 1,29,660 వద్దకు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 850 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల ధర 1,18,850 వద్దకు పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారాన్ని మించి దూసుకెళ్తున్న వెండి ఇవాళ కాస్త శాంతించింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹2,00,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్రియులకు అదిరే శుభవార్త. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి వెనక్కి మళ్లాయి. క్రితం రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఈ రోజు అంతకుమించి దిగొచ్చాయి. అయితే ఈ 2025లో బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా భారీగా పెరుగుతున్నాయి. గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో పాటు డాలర్ కి గిరాకీ పెరగడంతో బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చాయి. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర 10 గ్రాములపై ₹920 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాములకు 1,29,660 వద్దకు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 850 మేర పడిపోయింది. దీంతో 10 గ్రాముల ధర 1,18,850 వద్దకు పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారాన్ని మించి దూసుకెళ్తున్న వెండి ఇవాళ కాస్త శాంతించింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹2,00,000 వద్ద ట్రేడ్ అవుతోంది. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.